నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర ఉన్నాము. మూవీస్‌లో హీరోగా చేసి, విలన్‌గా మెప్పించి, సడెన్‌గా సైలెంట్ అయిపోయారు. ఎవరైనా? ఆయన ఎవరో కాదు, విజయ్ కొలగాని గారు. నమస్తే. ఎలా అండి. ఉన్నారు? మీ విజయ్ కొలగాని వ్యూవర్స్‌కి చాలా మందికి ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్‌లో నేను ఎంటర్ అవ్వటం యెస్. అందరికీ తెలిసిపోయింది. యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని మీరు రీ ఎంట్రీ ఇచ్చుకున్నారు. యాక్చువల్‌గా నేను చేసిన మూవీ మాస్టర్ ఈ రోజుకి గుర్తుపడుతున్నారు. ఈరోజు డెఫినెట్‌గా. కానీ నేనన్నట్లుగా సడెన్‌గా కొద్ది రోజులు మీరు సైలెంట్ అయితే అయిపోయారు. సైలెంట్ అయితే కాలేదమ్మా. మధ్య మధ్యలో టీవీ సీరియల్స్ అవి కంటిన్యూ చేస్తున్నా. ఆడియన్స్‌కి అయితే మాత్రం నేను దూరం కాలేదు. దూరం అవ్వలేదంటారా? అంటే ఎక్కువ చేయలే. తెలుగు ఇండస్ట్రీ చాలా వరకు విజయ్ గారిని మిస్ అయింది అని. నిజంగా ఒక విధంగా మీరు అంటున్నారని కాదు, అది నిజమే నా మనసుకు తెలుసు. ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ చేసి వచ్చాను కాబట్టి ఈ రోజు కూడా నేను వెళ్ళి అడిగితే పెద్ద పెద్ద హీరోస్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, విజయ్ ఏమైపోయావు, నువ్వు ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు తప్ప. యాహ్! అంటే ఒక హీరోయిన్ బ్రదర్‌గా కాదు. అంటే మీ సిస్టర్స్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నారు. అందరం కానీ వాళ్ళ గురించి అని కాదు. మీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉంది ఇండస్ట్రీలో డెఫినెట్గా. కదా! జనరల్‌గా ఏంటంటే మనకు ఒక సిబ్లింగ్స్ ఉండి వాళ్ళు మంచి స్టార్స్ అయితే ఆటోమేటిక్‌గా ఆ గుర్తింపు రావడం వేరు. అవును. బట్ స్వతహాగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్ అండి. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఈ రోజు కూడా టీవీ సీరియల్స్ కానివ్వండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కానివ్వండి, మా వ్యూవర్స్ అందరూ కూడా అంటుంటారు, అన్నయ్య మీ వాయిస్ ఒకటి బాగుంటుంది అన్నయ్య, క్లారిటీగా మాలో మనిషిలాగా మా సొంత అన్నయ్యలా కనిపిస్తారు మీరు. హ్మ్. మీలాంటి హస్బెండ్ ఉంటే ఎంత బాగుంటుంది, మీలాంటి ఫాదర్ ఉంటే ఎంత బాగుంటుంది. హ్మ్. అంటే కేర్ ఎక్కువ తీసుకుంటా, పిల్లలు కానీ ఇంటి మీద కానీ, వైఫ్ అని కాదు, ఫ్యామిలీ అంటే కేరు. అదేవిధంగా మనల్ని చూసుకుని తర్వాత బయట వాళ్ళ జోలికి వెళ్తా. అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసి పెడుతుంటా. ముందు మనం సెటరేట్ చేసుకొని తర్వాత బయట వాళ్ళకి పెద్దలే చెప్తుంటారు, ముందు నువ్వు చూసుకో తర్వాత బయట వాళ్ళకి హెల్ప్ చేయని. డెఫినెట్గా బయట వాళ్ళకి హెల్ప్ అందుతుంది. అదేవిధంగా నా ఇంటి వరకు, నా పిల్లల వరకు, నా ఫ్యామిలీ వరకు చక్కగా చూసుకుంటే అది వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసు. యెస్. ప్రతి వీడియోలోనూ మేము ఫాలో అవుతున్నాము. ఎస్ అందరూ గమనిస్తున్నారు. లక్కీగా ఏంటంటే మంచి మంచి క్యారెక్టర్లు చేయటం, చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ చాలామందితో యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సడన్గా మీరు ఎందుకు మాయమయ్యారని అడుగుతారు. మాయం కాలేదు కానమ్మా. ఒకటి అప్పట్లోనే ఫస్ట్ నేను హీరోగా చేయటం తమిళ్లో, ఒక అప్పట్లో మేము ఒక ఇదే సవళం ఏమంటుంది, ఇన్విటేషన్ లాగా, మీకు గుర్తుండే ఉంటుంది మూవీ ఓపెనింగ్ అంటే ఇన్విటేషన్స్ అవును. పెద్దగా. పెద్ద అవునవును. దాంట్లో మా పిక్చర్ని వేసి ఉన్న ఆర్టిస్టులు ఎవరెవరు వేసి యెస్. ఓపెనింగ్ డేట్ వేసి వచ్చేది. అవును. ఆ రోజు వాళ్ళ ఆఫీసులో ఆల్రెడీ అది కనిపించింది. చిరంజీవి గారు, డైరెక్టర్ గారు, అరవింద్ గారు వీళ్ళందరూ కూర్చొని ఏదో డిస్కషన్లో ఉన్నప్పుడు ఇన్విటేషన్ చూసారంట. హ్మ్. పలానా రవళి వాళ్ళ బ్రదర్ విజయ్ కదా, హీరో చేస్తున్నాడు కదా తమిళ్లో, ఇతనైతే ఆ క్యారెక్టర్ బాగుంటాడు అని చెప్పి చిరంజీవి గారు ఇతను ఓకే అని చెప్పేసి ఆయన ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నారంట ఆయన. మంచి లీడ్ రోల్ కదా సార్. అసలు టోటల్గా మంచి రోల్, అది చాలా మంచి రోల్. చిరంజీవి గారు నన్ను మార్చటం, యాహ్! పాయింట్కి నేను మంచివాడిని అవటం, తర్వాత విలన్ కూతుర్ని లవ్ చేయటం, విలన్ కూతురు నాకిచ్చి పెళ్లి చేసి ఆయన జైలుకి వెళ్ళిపోవటం, ఆయన వచ్చేసరికి మళ్ళీ నేను పోలీస్ ఆఫీసర్ అవుతా. అంతా స్పెషల్ అపియరెన్స్ మీరు అందులో. స్పెషల్, అది మంచి క్యారెక్టర్, మంచి పేరు వచ్చిన క్యారెక్టర్ మీకు. పేరు. ఆ రోజుల్లో అంత లీడ్ రోలు చేయటం అనేది నాకు నిజంగా మంచి వరం అనే చెప్పుకోవాలి. గ్రేట్ అది. కానీ ఇక్కడ మీరు లీడ్ రోల్ చేస్తున్నారు కరెక్టే. కానీ దానికంటే ముందర మీరు తమిళ్లో హీరోగా యాక్ట్ చేస్తున్నారు అదే టైంలో. కానీ ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు కానీ ఎంత నేను హీరోగా చేసినా సరే చిరంజీవి గారు తానంగానే ఆ వైబ్రేషన్స్ వేరంటారా? ఆ వైబ్రేషన్స్ అని కాదు, అన్నయ్యతో యాక్ట్ చేస్తున్నాం అంటేనే, ఇప్పుడు చిరంజీవి గారని, బాలయ్య బాబు గారని పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటేనమ్మా, నేను హీరోగా చేసింది ఒక ఎత్తు అయితే వీళ్ళతో క్యారెక్టర్ చేసింది ఒక ఎత్తు అవుతుంది. ఎస్. సేమ్ అనమాట. సేమ్ అని చెప్పలేను కానీ కొంచెం ఎక్కువే పెద్దవాళ్ళతో చేసేటప్పుడు. ఎస్. ఈరోజు కూడా చిరంజీవి గారు చక్కపోయే విజయ్ ఏమైపోయి అక్కడ అని అడుగుతారు, కలిసినా కూడా. బాలయ్య బాబు గారు అయితే అసలు నేను కలవకపోయినా మా అమ్మ కలిసినా కూడా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్లోనో లేకపోతే ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో చోట కలుస్తుంటారు. అవును. ఏం చేస్తున్నాడు విజయ్, అర్జెంట్గా వచ్చిన కలవమని అంటాడు బాలయ్య బాబు అయితే. అంత ఇదనమాట.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ చేశా. మంచి మంచి క్యారెక్టర్లు అప్పట్లో చాలా మంచి మంచి. అవును చేసుకుంటూ వచ్చాను. వెరీ గుడ్. దూరం అయితే కాలేదు కానీ కాకపోతే కొంచెం మిస్ అయింది, ఏదో ఎక్కడో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. మ్మ్. సరైన మేనేజర్స్ లేకో సరైన పిఆర్ఓస్ లేకో కొంచెం మిస్ అయిపోయింది. మిస్ అయిపోయేసరికి ఏమైపోయిందంటే తమిళ్లో బిజీగా ఉన్నాడని తెలుగు వాళ్ళు, అవును. తెలుగులో బిజీగా ఉన్నా అని చెప్పేసి తమిళ ఇండస్ట్రీ, ఇటు కాకుండా రెండు పడవల మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసిందే కదా. ఎగ్జాక్ట్లీ సార్. అది చేశాను నేను. తమిళ్లో తెలుగులో రెండిట్లో బిజీ ఉండే ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ నమ్ముకోవాలి, ఓకే. ఒక చోటే కూర్చోవాలి. కమ్యూనికేషన్ పెట్టుకోవటం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, చిరంజీవి గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అప్పట్లో ఉన్న హీరోస్ ఎవరు, వాళ్ళతోటి కమ్యూనికేషన్ పెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడున్న డైరెక్టర్స్. నేనేం చేశాను, ఇక్కడ ఒక 10 రోజులు అక్కడ ఒక 10 రోజులు. అప్పట్లో కూడా ఇంత పిఆర్ ఇంత సర్కిల్ మెయింటైన్ అయ్యేదా సార్ ఆ టైంలో? 100% అమ్మా. ఎందుకంటే ఈ రోజున మొబైల్స్ వచ్చినాయి కాబట్టి, అప్పట్లో మొబైల్ కొత్త టాటా అప్పుడు పేజర్స్ ఏవో ఉండేవనుకో. పెద్దది పేజర్స్ వచ్చినాయి ఫస్ట్, తర్వాత టాటా ఫోన్ అని పెద్దది వచ్చింది. ఆ టైంలో మాస్టరు. ఎస్. అప్పట్లో కమ్యూనికేషన్ ల్యాండ్ లైన్ తప్పితే వేరే ఏది లేదు, పేజరు ల్యాండ్ లైన్. ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోగానే విజయ్ చూడగానే అరవింద్ గారు కూడా పైన ఉన్నారు అన్న హెల్లు అనేవాడు ఆయన. ఓకే. ఇక్కడప్ప ఏం లేదు, వెయిట్ చేయటాలు అలాంటివి ఏమి ఉండవు. బాలయ్య బాబు గారు ఏదైనా మేకప్ చేసుకుంటున్నారు వేరే షూటింగ్ అంటే మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఆయన ఇంట్లోకి ఓ. వెళ్ళిపోయేవాళ్ళు ఆయన బాడీ గార్డ్స్. అంటే జనరల్ గా అంత పర్మిషన్ మీకు అవైలబుల్ ఉండేదా? అనగానే తీసు పంపించి త్వరగానే వాళ్ళు అంతే. ఓకే. అయితే మీకు మంచి ఇండస్ట్రీలో అవును. మంచి నేమ్ ఉంది సార్. అంటే అంత టాప్ హీరోస్, యా. చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, అవును. అంత టాప్ పొజిషన్స్ లో ఉన్న హీరోస్ డైరెక్ట్ గా మీరు ఇంట్లోకి వెళ్ళడం, మేకప్ రూమ్ లోకి వెళ్ళడం అనేది అది కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే అత్యంత సన్నిహితులకు మాత్రమే దక్కుతుంది. బాగా బాగా. బట్ మీరంటే ఆటోమేటిక్ గా వాట్ ఈస్ యువర్ అనేది అర్థమవుతుంది. ముందు నేను చేసే క్యారెక్టర్ కంటేనంటేనమ్మా, నా రియల్ క్యారెక్టర్, నా ఒరిజినల్ క్యారెక్టర్ మంచిది అవటం వల్లే వాళ్ళు అలా లైక్ చేశారని నేను అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే వాళ్ళకున్న సీనియారిటీకి, వాళ్ళకున్న పెద్దరికానికి మనిషిని అనలైజ్ చేయగలరు ఎవరు ఎలాంటి వాళ్ళని. జనరల్ గా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా, డౌన్ టు ఎర్తే ఉంటారా? ఎప్పుడు అంతే. నేను మా సిస్టర్స్, మీ మదర్ కానివ్వండి, మీ సిస్టర్స్ కానివ్వండి, ఓపెన్ అంతే, ఓపెన్. దాచుకోవటాలు ఏముండవు. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే నమ్మా, దాచుకుని మాట్లాడితే ఏమంటే ఏదో ఒక రోజున దొరికిపోతాం. అదే ఓపెన్గా మాట్లాడి ఎక్కడ దొరకం. ఎస్. నిజం అనేది 1000 సంవత్సరాలకు అలాగే, కొన్ని వేల సంవత్సరాలకు అలాగే ఉండిపోద్ది. అబద్ధం అనేది రోజు రోజుకి మనం బిల్డప్ చేయాలి దాన్ని. లేనిది ఎప్పుడైనా చెప్పామనుకోండి, దాని గురించి అయ్యి ఆ రోజు నాకు చెప్పాను కదా, ఈరోజు కూడా అదే చెప్పాలని మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళీ మనం సెటరేట్ అయ్యి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అంత అవసరం ఉంది. ఉన్నట్టు చెప్పేసాం అనుకోండి, మనం చెప్పింది ఈరోజు చెప్తాం, రేపు చెప్తాం, సంవత్సరం తర్వాత కూడా ఇదే కదా చెప్పేది. అంతే. అందువల్ల ఉన్నట్టు మాట్లాడటమే మా ఫ్యామిలీకి అలవాటు. అలాగని కాదు, చాలామంది ఉంటారు ఇలాగా. కొంతమంది ఏమో నిదానంగా కొంచెం సెట్ చేసుకుని మాట్లాడతారు, కొంతమంది అంటే ఓపెన్గా అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. ఎస్. అండ్ మీ కుటుంబ నేపథ్యం గురించి చాలా మందికి తెలిసిందే, కానీ మీ నోటితో వినాలని మేము అనుకుంటున్నాము. అసలు ఎక్కడ పుట్టారు విజయ్ గారు? మాది, నేను పుట్టింది, మా సిస్టర్స్ పుట్టింది పెద్దకళ్ళేపల్లి అమ్మ, దివి తాలూకా, చల్లపల్లి అంటారు. చల్లపల్లి. దాని పక్కన పెద్దకళ్ళేపల్లి, దక్షిణ కాశీ అంటారు దాన్ని, పెద్దకళ్ళేపల్లి. ఓకే. వేటూరు సుందరరామూర్తి గారి ఊరు అదే, కృష్ణా జిల్లా. వేటూరు సుందరరామూర్తి గారి ఓన్, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు ఆయన, పెద్దకళ్ళేపల్లిలో. చాలామంది సామెత కూడా అంటుంటారు, అరే నీది కడుప కళ్ళేపల్లి చెరువు అంటారు ఏదైనా ఎక్కువ. అవును. ఆ కళ్ళేపల్లి అంటే చెరువు చాలా పెద్దది మాది. శివాలయం ఉంటుంది పెద్దది, దాని ముందు చెరువు, చాలా పెద్ద చెరువు అనమాట అది. ఓకే. వేటూరు గారేంటి, కోట శ్రీనివాసరావు గారు అక్కడే చదువుకున్నారంట, ఆ పక్కనే విలేజ్ అయింది, అక్కడ హై స్కూల్లోనే చదువుకున్నారంట. ఇలాగ నాకు తెలిసి వీళ్ళిద్దరు పెద్దలు మా ఊరు. కానీ గుడివాడ అబ్బాయి అని ఎందుకంటారు మిమ్మల్ని? తర్వాత ఏమైందంటేనమ్మా, అక్కడి నుంచి మేము గుడివాడకి షిఫ్ట్ అయిపోయాం. ఓకే. ఎప్పుడైతే నాకు మెచ్యూరిటీ కొంచెం లెవెల్స్ పెరిగినామో, మాకు 7th వరకు అక్కడే ఉన్నాను. ఓకే. ఇక 7th తర్వాత మేము గుడివాడ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది బిజినెస్ పరంగా. ఇక గుడివాడలోనే మా స్టడీస్ కానివ్వండి, మేము అక్కడి నుంచి చెన్నై వెళ్ళింది కానివ్వండి, ఇక టోటల్గా ఏంటంటే గుడివాడ ప్రాపర్ కింద అయిపోయింది. అవును, ఎవరైనా కానీ మీ ప్రాపర్ ఏది అంటే గుడివాడ అంటారు. ఎందుకంటే చిన్న వయసే కదా మాకు. నాకంటే ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు చెల్లెళ్ళే, ఇద్దరు చిన్నోళ్ళే. నాకే 12 years అంటే మరి వాళ్ళకి ఇంకెంత ఉండే చెప్పండి. అందరూ 5th class ఆ టైంలో వచ్చేసిన వాళ్ళు, 3rd classలో.
రవళి కానీ హరిత గారి గుడివాడకి. అవును. ఇక అప్పటి నుంచి గుడివాడే. మీరే యాక్చువల్గా అన్నయ్య, కానీ అందరూ మీరే చిన్న అనుకుంటారు. 100% అమ్మ. అది అది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ రోజు కూడా నేను బయటకు వెళ్ళానంటే మీ అక్కలు బాగున్నారా అంటారు. బాగున్నారు సార్ అంటారు. ఎందుకు మళ్ళీ వాళ్ళకి కూర్చోబెట్టి మా సిస్టర్ మా చెల్లెళ్ళు అండి నేను చెప్పటం. అవును. సరే ఏదైనా ప్లస్సే కదా, మా చెల్లెళ్ళు ఫీల్ అవుతారేమో. చాలాసార్లు ఫీల్ అయింది హరిత చెప్పుద్ది మా అన్నయ్య అని 10 సార్లు. అంటే ఆవిడ పిలవడం కూడా అలానే పిలుస్తారు కదా. హరిత అంటే మంచి క్రేజ్ వచ్చింది. చాలామంది అమ్మ అంటారు. అవును. కానీ వాళ్ళు తక్కువ అమ్మ, హరిత అమ్మ అంటారు. నన్ను మాత్రం అన్నయ్య అంటారు. అదేంటో మా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఒకప్పుడు డ్రీమ్ గర్ల్ అవును. రవళి గారు. ఏమయ్యారు రవళి గారు సడన్గా? అంటే మీరిద్దరు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి, అంటే లైక్ హరిత గారి గురించి చెప్పక్కర్లేదు. అవును, టీవీ మీడియాకి వచ్చేసి చాలా మంచి నేమ్ తెచ్చుకున్నారు. యూ ఆల్సో స్టార్టెడ్ అగైన్. మంచి మూవీస్ చేశాను నేను. రవళి నెంబర్ 1 స్టార్ తెలుగులో. షీఈస్ వెరీ బిజీ ఆర్టిస్ట్. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అంటే ఇండియా స్టార్ అని చెప్పవచ్చు. హిందీ కూడా చేసింది మా మిథున్ చక్రవర్తి గారితో. వావ్, మిథున్ చక్రవర్తి గారు. అప్పట్లో ఆయన బిజీగా ఉండేవాళ్ళు. ఆయనతోటి ఒక 2 మూవీస్ చేసింది. మంచి బిజీగా. ఈ రోజున ఇక్కడ ఒక 1 డే అయితే చెన్నై ఒక 1 డే, కేరళ 1 డే. అదే చెప్తున్నా, అందుకే అప్పట్లో డ్రీమ్ గర్ల్ ఆవిడ. అసలు తెలుగు అమ్మాయి అన్నది పేరు ఇక్కడ. తెలుగు అమ్మాయి, అంత పెద్ద బిజీ ఆర్టిస్ట్. పెళ్లి సందడి పెద్ద హిట్. రాఘవేంద్రరావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. కాదండి, అంతకు ముందే చేశారు కానీ పెళ్లి సందడితోటి మంచి ఫేమ్ వచ్చేసింది. ఓకే. టాప్ ఫేమ్ వచ్చింది. 1 year మూవీ అది. 1 year ఆడింది. 1 year. యా, పెళ్లి సందడి ఇంకా చెప్పేదే ఉంది. ఈ రోజున ఒక 50 days ఆడితేనే గ్రేట్ అనుకుంటాం మనం. ఆ రోజున 1 year ఆడిన మూవీస్ చాలా ఉన్నాయి. అసలు ఒక పెళ్లి సందడి, వినోదం, శుభాకాంక్షలు, మంచి మంచి మూవీస్ ఉన్నాయి, హిట్ మూవీస్. పెళ్లి సందడి టైంలో మీరు శ్రీకాంత్ గారు అసలు మీరు ఆడు పెళ్లి సందడి చెప్తాను. ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు. పెళ్లి సందడి టైంలో అప్పుడప్పుడు రాఘవేంద్రరావు గారికి మహాశిష్యుడిని, పరమ శిష్యుడిని. ఓకే. పరమానంద శిష్యులాగా ఆయన ఫస్ట్ అరే నువ్వు మేసాలు వచ్చిన తర్వాత రారా ఇండస్ట్రీకి అని చెప్పి పంపించేసిన రోజులు ఉన్నాయి. నన్ను ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను. రాఘవేంద్రరావు గారా? చెన్నై వెళ్ళటం రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళా. ఓకే. అప్పటికి ఇంకా నోముష్. అరే మీసాలు రావాలరా, డిగ్రీ చేసావన్నాడు. లేదు సార్ చేయలేదన్న. అరే బిఏ అని ఉంటుందిరా, రాఘవేంద్రరావు బిఏ అని. డిగ్రీ చేసి కొంచెం మీసాలు రానివరా, హీరో చేయాలంటున్నావు నువ్వు, ఇప్పుడు పనికి రావరా నువ్వు, అటు చైల్డ్ ఆర్టిస్ట్వి కాదు, ఇటు పెద్ద హీరోవి కాదు, మిడిల్ ఏజ్ అనేది, నువ్వు వెళ్ళిపోరా బాబు. మిడిల్ ఏజ్ కాదు, సరే టీనేజ్. మిడిల్ ఏజ్ అంటే మళ్ళీ దానికి వెళ్తుంది. చాలదురా ఇండస్ట్రీకి అని చెప్పి పంపించేశారు. అందువల్ల ఏంటంటే ఆయనకి తర్వాత ఆయన చేస్తాన్నారు నాతోటి. పెళ్లి సందడి టైంలో నుంచి కూడా అరే చేద్దాం, ఒక మూవీ చేద్దాం మనం అన్నారు కానీ కుదరలా ఇక. అలాగే అందువల్ల ఏంటంటే మర్చిపోయాను. ఆయన షూటింగ్ జరుగుతుంటే పెళ్లి సందడి వెళ్ళేవాడిని. నేను ఒరే శ్రీకాంత్ నేను బాగా ఏదైనా లవ్ సీన్స్ కానీ ఏదైనా సాంగ్ జరుగుతున్నప్పుడు ఒరే చెల్లిని పట్టుకోవాలంటే నాకు సిగ్గేస్తున్నారా, నువ్వు పక్కకి వెళ్ళిపోరానేవాడు నన్ను. చెల్లానేవాడు రావలేదు. అందరికీ అంతేగా. నా చెల్లాని గారు సిస్టర్ని పట్టుకోవాలంటే ఫీలింగ్ ఉందిరా, నువ్వు పక్క వెళ్తావు లేదా, డైరెక్టర్ గారు అన్ని వెళ్ళిపోమని చెప్పడనేవాడు. నేను ఉనే కూర్చునేవాడు డైరెక్టర్ గారి పక్కన. నేను వెళ్ళిపోయిన తర్వాత సీన్ జరిగేది, ఆ షార్ట్ చేసేవాడు. అంటే మామూలుగానే ఫీలింగ్ ఉంటుంది మనసులో అడిగి శ్రీకాంత్. మామూలుగానే శ్రీకాంత్ గారు ఇప్పటికీ కూడా హీరోయిన్ టచ్ చేయాలంటే మహా సిగ్గు. అడిగి ఫస్ట్ నుంచి ఉంది అది. అదేదో మన ఇంటర్వ్యూలో కూడా చూసా, మీకు ఎవరితో అఫైర్స్ ఉన్నాయంటే దండం పెడతాడు. నాకు అలాంటిది తమ్మారెడ్డి గారే చేశారు. అసలు అలాంటిది లేదండి, ఇండస్ట్రీలో అలాంటిది ఉంటే నేను ఎందుకు పైకి వస్తానని చెప్పాడు. అలాగే అది ఫస్ట్ నుంచి కూడా షై ఫీలింగు. అసలు ఇంకోటి ఏంటంటే మా రవళిని వీళ్ళందరినీ కూడా సిస్టర్ అనేవాడు. మా ఇంటికి రావటం, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం, భోజనాలు, వాళ్ళ ఫాదర్ ఏంటి, వాళ్ళ మదర్ ఏంటి, వాళ్ళ సిస్టర్ ఏంటి, శ్రీకాంత్ బాగా పరిచయం. నన్ను పక్కగా వెళ్ళిపోయి నేను ఇక. ఆఫ్ స్క్రీన్ సిస్టర్ అన్న, ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా ఉండేది. అసలు సూపర్ అది. వాళ్ళిద్దరు కలిసి 2 movies 3 మూవీస్ చేశారు. ఆల్మోస్ట్ ఇద్దరిని ఎలా అంటే ఆ టైంలో వీళ్ళిద్దరు పేరైతే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళారు. అంత వచ్చింది ఆ టైం. సడన్ గా కట్ చేస్తే ఊహా గారు ఉన్నారు అక్కడ. అప్పట్లో పెళ్లి సందడి నుంచి కూడా అందరూ అలా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళిద్దరు పేరు అలా ఉండేది. స్క్రీన్ పైన శ్రీకాంత్ గారు, రవళి గారు కనబడతారు. వాళ్ళిద్దరూ నిజంగా ఇలానే ఉంటే బయట కూడా ఎంత బాగుండు అన్న ఫీలింగ్ లో ఉండేవారు. అంతెందుకు, ఇప్పుడు హరిత జాకీ కలిసి ఒక సీరియల్ చేశారు, 2-3 సీరియల్స్. యాక్చువల్ గా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరిని అలాగనుకున్నారు. వాళ్ళిద్దరు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు. అవును.
గాడ్ అంతే ఇక అంతే. వాళ్ళిద్దరూ ఫస్ట్ సీరియల్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ గా. కుటుంబం ఏదో సీరియల్ సంథింగ్. యాక్చువల్ గా ఆ సీరియల్లో అవును. మొదటి వైఫ్ చనిపోయిన తర్వాత ఈవిడ్ని పెళ్లి చేసుకుంటారు ఆయన. Yes, yes, yes. సో అదే సీరియల్లో వాళ్ళిద్దరు లవ్ స్టార్ట్ అవడం ఇదంతా. వాళ్ళిద్దరి మధ్యన లవ్ కూడా లేదు. ఉమ్, జాకీ కూడా నువ్వు ఫ్రెండే, మేమిద్దరం ఫ్రెండ్సే పెళ్లికి ముందు. ఓకే. అతను పాటు ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్ లో చేశాడు కదా అతను. నేను సుమన్ గారు హీరో, మీరు ఒక యాక్సిడెంట్. సుమన్ విలను, సుమన్ అందరిని చంపేస్తుంటాడు. అంటే విలన్ అంటే యాక్చువల్ గా మీరు వాళ్ళ వైఫ్ ని, ప్రెగ్నెంట్ వైఫ్ ని. ప్రెగ్నెంట్ చంపేస్తాం. ఇతను మాస్క్ వేసుకొచ్చేసి అందరిని చంపుతాడు. మన పోలీస్ ఆఫీసరు, ఉమ్, సిఐడి ఆఫీసరు. లాస్ట్ కూడా మీరు అన్ను ఆ కర్లీ హెయిర్ యాక్టర్ ఒక ఆవిడ ఉంటుంది, ఆల్ఫాన్సా. ఆల్ఫాన్సా దాంట్లో మెయిన్ రోల్ చేసింది. జాకీ ఇప్పుడు కాదు, చెన్నై నుంచి నాకు ఫ్యామిలీకి పరిచయం లేదు. మీరంతా కంప్లీట్ చెన్నై బ్యాచా? చెన్నై మ్యాక్సిమం ఇప్పుడున్న ఆర్టిస్టులు కూడా తీసుకుంటే 90% చెన్నైనమ్మా, ఇంక్లూడింగ్ రామ్ చరణ్ కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి. ఎస్. అల్లు అర్జున్ కూడా మా డ్యాన్స్ క్లాసే, కళా మాస్టర్ క్లాస్ అని చెప్పి నడిగర్ సంఘం అంటారు. ఓకే. నడిగర్ సంఘం అని చెప్పేసి మనకు మా అసోసియేషన్ ఉంది కదా, అవును, తమిళ్లో నడిగర్ సంఘం. ఓకే. దాంట్లోనే డ్యాన్స్ క్లాస్ ఉండేది, పెద్ద క్లాసు. అప్పట్లో హీరోగా కానీ హీరోయిన్గా కానీ క్యారెక్టర్ కానీ ఎవరికైనా కావాలంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి డ్యాన్స్ చేస్తుంటే, పర్ఫామ్ చేస్తుంటే చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఈ అబ్బాయి ఓకే, ఈ అమ్మాయి ఓకే. మీకు అలాగే ఆఫర్ వచ్చింది? అలాగే ఆఫర్ వచ్చింది. ఓకే. ఫస్ట్ ఆఫరు భానుమతి రామకృష్ణ గారు చనిపోయారు కదా పెద్ద. అవును. ఊరికే డ్యాన్స్ క్లాస్ చేరాను. సెకండ్ రోలో చేస్తున్నా, ఫస్ట్ రోలోకి వచ్చేవాడు కాదు నేను. ఉమ్, సెకండ్ రో చేస్తున్నా. మొత్తం 5 రోల్స్ ఉండే, పెద్ద బ్యాచ్ ఉండేవాళ్ళం. ఓకే. ఫస్ట్ రోలో వచ్చేసి డిస్కో శాంతి, ఆ, మా హరిత, ఓకే. నెంబర్ 1 డాన్సర్స్ అంతా ఫస్ట్ రోలో పెట్టేవాడు. సెకండ్లో నేను డ్యాన్స్ బాగానే చేస్తాను, ఈ ఎందుకు వాళ్ళతో పోటీ అని చెప్పి కొంచెం సెకండ్ రోకి వచ్చేవాడిని. ఓకే. నాకు వచ్చింది, ఆవిడ కూర్చుని ఉంది. అయ్యి భానుమతి గారు వచ్చారేంటి అనుకున్నా, అస్సలు పరిచయం లేదు, ఏం లేదు. ఉమ్, ఆ అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి కళ్ళు బాగున్నాయి, ఆ అబ్బాయిని రమ్మనండి అంది నన్ను చూసి. ఓ, ఇప్పుడు విక్రమ్ ఉన్నాడు అదే డ్యాన్స్ క్లాస్లో, దగ్గుపాటి రాజా, అరుణ్ పాండ్యన్, ఆమని, ఓకే. పెద్ద గ్యాంగ్ అది. వీళ్ళంతా మీరందరూ కలిపి ఒక ఫ్రెండ్ సర్కిల్. ఫ్రెండ్ సర్కిల్. ఏంట్రా అంటే ఏంట్రా, ఏమన్నా చిలిపి పనులు చేసేవాళ్ళు? బోల్డ్ అనిలేండి, అన్ని ఏం చెప్పుకుంటాం. అయితే నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసింది, అందరికీ షాకు, దేంట్రా ఎవరికి రాలేదు అవకాశం, నీకు వచ్చిందని. అంటే ఏ మాటకు ఆ మాట కానీ సార్, వాళ్ళందరూ తక్కువేం కాదు, బట్ అందరితో కంపేర్ చేస్తే మీరు ఎక్కువ అని చెప్పేసి ఆవిడ అనుకున్నారు. అదొకటి. భానుమతి గారు సెలెక్ట్ చేయటం అంటే ఏంటంటే, భానుమతి గారి గురించి ఉంటారు మీరు. ఎన్టీ రామారావు గారితో, అక్కినే నాగేశ్వరరావు గారితో కూడా సినిమాలు తీసిన ఆవిడ, స్టూడియో ఓనర్, యా, మ్యూజిక్ డైరెక్టర్, డిగ్రీ చదివింది, బిఏ ఆవిడ ఆ రోజుల్లో. ఆవిడంటే అందరికి ఒక రకమైన హడల్. సింగర్, వాళ్ళ హస్బెండ్ పెద్ద డైరెక్టరు రామకృష్ణ గారు. వాళ్ళ బ్యానర్లోనే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు యాక్ట్ చేశారు, కృష్ణ గారు యాక్ట్ చేశారు, సోనబాబు గారు, అందరూ యాక్ట్ చేశారు. అవును. అప్పట్లో ఏంటంటే ఆవిడకి ఒక పేరు ఉండేది, ఆవిడ భుజం మ్యాచ్ చేసి కూడా ఎవరో హీరోస్ యాక్ట్ చేయలేదు అన్నది ఒక చిన్న ఇది ఉండేది. అంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేయరు ఆవిడ, హీరోని చేతిలో వేయనివారు ఎక్కువ. ఆవిడ మీద చేయి వేసే ధైర్యం, ఆవిడతో ఎదురుగా వెళ్ళి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి. ఇది ఆవిడ వచ్చి నన్ను సెలెక్ట్ చేసింది అనగానే ఇక నాకు అర్థం కాల. ఓకే. నిజమా, నన్నేనా రమ్మంటుందని కాసేపు కదల్లా నేను. నువ్వేరా బాబు రారా అంది. అప్పుడు కానీ నాకు నన్ను పిలిచారని చెప్పి వెళ్ళి ఆవిడ దగ్గరికి కూర్చోబెట్టింది. స్టేజ్ అది చైర్స్ ఉంటాయి అనమాట, ఆడిటోరియం లాగా అది, డాన్స్ క్లాస్ స్టేజ్, చైర్స్. వెళ్ళి చైర్స్లో కూర్చోబెట్టింది, కూర్చున్నాను. తర్వాత ఇంకొక అమ్మాయిని చూసింది, అమ్మాయి బాగుంది, ఎవరో అమ్మాయి, చార్మిల అని. ప్రాణదాత అని చెప్పి నాగేశ్వరరావు గారు, హరీష్ కూడా చేశారు ఇక్కడ. నాగేశ్వరరావు గారు, హరీష్ గారు కాంబినేషన్ లో కొన్ని మూవీస్ ఉన్నాయి. 2 మూవీస్ వచ్చినాయి, 2-3. దాంట్లో ఒక దాంట్లో హీరోయిన్ అమ్మాయి ఓకే. చార్మిల అని చెప్పేసి. తమిళ్లో బాగా చేసింది, మలయాళం చేసింది. యాక్చువల్ మలయాళీ అమ్మాయి, మలయాళీ అమ్మాయి, తెల్లగా. ఇంతకీ మీరిద్దరు కలిసి ఆవిడ దగ్గర ఏం చేశారు? హీరోయిన్స్ మెయిన్. ఫస్ట్ మూవీ భానుమతి గారిది, అదే నేను చెప్పొచ్చాను. ఓ, ఫస్ట్ నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది భానుమతి రామకృష్ణ గారు, భరణి పిక్చర్స్. అదే బ్యానర్లో ఎన్టీ రామారావు గారి దగ్గరించి అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ యాక్ట్ చేసిన బ్యానర్లో నేను ఒక హీరోని. ఎంత అదృష్టం సార్. ఎంత అదృష్టం. లాస్ట్ ఇక నాదే హీరో. దాని తర్వాత ఆవిడ ప్రొడక్షన్ ఆపేశారు. ఓకే. అప్పటికే కొంచెం ఏజ్ ఆవిడ, నేను హీరోగా సెలెక్ట్ అవటం. దాంట్లో నెపోలియన్ అని చెప్పేసి ఏడే ఉండదు మీకు. నెపోలియన్ మన దశావతారం వీటిల్లో ఉంటారు కదా. నాగార్జున గారితో హలో బ్రదర్ లో కూడా విలను. ఎస్, తెలుసు. అతను తమిళ్లో హీరో. అక్కడ ఫ్లూట్, ఇక్కడేమో రాజు. తమిళ్లో హీరో అయ్యాడు,
ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ అయ్యాడు. నెపోలియన్ హీస్ వెరీ టాలెంటెడ్. అతను విలన్ నా సినిమాలో అప్పుడు. నా నెపోలియన్ విలను మంచి మంచి కాస్టింగ్ పెట్టింది ఆ రోజు. ఇళయరాజా గారు మ్యూజిక్. అప్పట్లో టాప్ మోస్ట్ ఆయన ఇళయరాజా. మూవీ సార్ అది. పెద్దమ్మ అని చెప్పేసి పెరియమ్మ తమిళ్లో, తెలుగు తమిళ్. అసాధ్యురాలు తెలుగులో. యూట్యూబ్లో ఇప్పుడు కొట్టిన అసాధ్యురాలు అని కొడితే వచ్చేస్తాం. నేను ఇంటికి వెళ్ళగానే చూస్తాను. అసాధ్యురాలు కొట్టి ఎంత మంచి, అంటే ఇంత పెద్ద చిత్ర బృందం లైక్. అది మరి అదే చెప్పేదమ్మా, ఫస్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా మంచి అవకాశాలు వచ్చినాయి. ఆవిడకి మీ గురించి అప్పటికేం తెలియదు. అస్సలు తెలియదు. తర్వాత అమ్మ ఫస్ట్ ఒక డాన్స్ క్లాస్ లో మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళింది ఇంటికి. ఆవిడ దగ్గరే భోజనం చేయటం, దగ్గర దగ్గర 6 months ఉన్నాను సినిమా స్టార్ట్ కావడానికి. ఎలా ట్రీట్ చేసేవారు మిమ్మల్ని? కొడుకులాగానే. ఓకే. అందరూ కూడా భానుమతి కొడుకు అనుకునేవాళ్ళు నన్ను. అదొక పెద్ద విషయం. మీ ఆహార్యం మొత్తం తెల్లగా, ఆవిడ తెల్లగా, నేను తెల్లగా, ఆవిడకి నాకు రిజంబుల్స్ అయితే కలిసే. భానుమతి గారి చిన్న కొడుకు అనుకుంటా అన్నట్టుగా పేరు వచ్చింది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే నైట్ లేట్ అయిపోయేది. ఆవిడ సినిమాలన్నీ VHS క్యాసెట్స్ అని చెప్పి ఉండే అప్పట్లో, బాక్స్ లాగా వచ్చాయి వీడియోస్. అవును. ఆవిడ పాత సినిమాలన్నీ కలిసి వేసి నాకు చూపించేది. అదే ప్రాక్టీస్ నాకు. సినిమా అంటే ఏంటి, ఎలా యాక్ట్ చేయాలి, అంతే తప్పితే ఇన్స్టిట్యూట్ ఎక్కడ చేరలా. నేను చేరలా, హరిత చేరలా, రౌడీ చేరలా. నో ఇన్స్టిట్యూట్. స్పెషల్ గా యాక్టింగ్ క్లాసెస్ అనేవి వెళ్ళింది లేదు. అయినా కానీ ముగ్గురు ఇంత దిగ్గజాలు. ఓన్లీ టీవీ చూడటం, మూవీస్ చూడటం, అక్కడ నేర్చుకోవటం. అయితే ఆవిడ మూవీస్ చూపించేది లేట్ అయిపోయేది. తినరా అయ్యి అనేది ప్యూర్ వెజ్, ఆవిడ తెలుసు, బ్రాహ్మణ్ తెలుసు. ఇక మా ఇంట్లో అంటారా నాన్ వెజ్. ఇక ఆవిడ దగ్గర ఉన్నసేపు నాన్ వెజ్ లేదు, ఏం లేదు, అన్నీ మర్చిపోయా. ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. ఇక ఆవిడ దగ్గరికి వెళ్ళి భోజనం చేయటం, ఆవిడ సినిమాలు చూడటం, అక్కడే పడుకోవటం. ఎంత అదృష్టవంతులు సార్ మీరు. అంత గొప్ప నటితో, అంత గొప్ప మనిషితో అంతకాలం స్పెండ్ చేయగలిగారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంతమంది మహామహులు యాక్ట్ చేసిన బ్యానర్లో మీరు యాక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ప్లస్ ఆఖరి రోజుల్లో ఆవిడతో స్పెండ్ చేయడం, అంటే ఆ బ్యానర్ క్లోజ్ అయ్యే ముందర మీరు ఆవిడతో స్పెండ్ చేయడం. ఆల్మోస్ట్ ఆ మూవీ తర్వాత ఆవిడ కాలం చేసినట్టున్నారు కొద్ది కాలానికి. సినిమాలు చేశారు అప్పట్లోనే. చామంతి, ప్రశాంత్ను, రోజా, వీళ్ళందరూ. ఆ సినిమానే లాస్ట్ అనుకుంటున్నా చామంతి. దాని తర్వాత బామ్మ బాట బంగారు బాట కూడా అంతకు ముందే. మన నెక్స్ట్ ఆవిడ చేసింది జగపతి బాబు గారితో పెద్దరికం మూవీ చేశారు. అది లాస్ట్ మూవీ అనుకుంటున్నా. పెద్దరికం మూవీ తర్వాత, దాని తర్వాత కొంచెం సిక్ అయ్యారు. అసలు బాగా పేపర్లో కూడా వచ్చింది, తమిళ పేపర్ మ్యాగజైన్స్ వాటిల్లో, పలానా భానుమతి రామకృష్ణ గారు అబ్బాయి విజయ్ అని. అలా కూడా రాశారు చాలా మంది. పోనీలేండి, అది కూడా ఒక రకమైన అదృష్టం కదా. అదృష్టమా, అది గుడ్ లక్ బ్యాడ్ లక్ అనేది నాకే అర్థం కాల. ఎందుకు సార్? ఆవిడ పక్కన చేరేసి కూర్చోబెట్టేది, కూర్చోనన్నా అనేది. కూర్చునేవాడిని. దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, ఓం నమ శివాయ, మన సుబ్బరామరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు భానుమతి గారి దగ్గరికి. ఏ ఫంక్షన్ ఉన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి భానుమతి గారికి చెప్పాలి. పెద్ద ఆవిడ, అప్పుడున్న పెద్ద దిక్కు. రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని అందరినీ కలిసి భానుమతి గారి దగ్గరికి వచ్చి, అమ్మ హీరోయిన్స్ అంటే ఆవిడే నెంబర్ 1. ఆవిడ దగ్గరికి వచ్చి సజెషన్ తీసుకునేవాళ్ళు. వాళ్ళు రాగానే నాకు దడ, పెద్దోళ్ళు, ఒక పక్క దాసరు గారు, ఒక పక్క రామారాయుడు గారు, పెద్ద పెద్దలు వచ్చినప్పుడు లేచి కూర్చొని నుంచునేవాడిని చేతులు కట్టుకొని. కూర్చోరానా అనేది నాకు అర్థమయ్యేది కాదు. పెద్దోళ్ళు వచ్చారు, నాకేంటి పెద్దోళ్ళు చూడంగానే సాష్టాంగ నమస్కారం. పైగా వాళ్ళు గొప్పవాళ్ళు కదా, లెజెండ్స్ వాళ్ళు. ఈవిడ దగ్గరికి వచ్చి ఈవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి కాళ్ళ దగ్గర పడి నమస్కారం తీసుకునేవాళ్ళు. అది క్లియర్, అందరికి తెలిసిన. సరే, అంత గొప్ప వాళ్ళు వచ్చి ఈవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే ఆవిడ మీకు ఆవిడ పక్క స్థానం ఇచ్చారు. కూర్చోమనేది వేరే, నుంచునుంటే నువ్వు నుంచుంటావేంటయ్యా కూర్చోరనేది. ఎంత అదృష్టం చూడండి. అదృష్టం, అది బ్యాడ్ లెక్క గుడ్ లెక్క నాకు అర్థం కాలేదని చెప్తున్నాను. ఏమైనా ప్రౌడ్ వచ్చిందా నాకేమన్నా? ఆ పెద్దోళ్ళ ముందు కూర్చోమంటదేంటి ఈవిడ? వాళ్ళు ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు, 10 నిమిషాలు నుంచుని ఉంటాను కదా. తెలియలా నాకు అది. ఆవిడ మిమ్మల్ని చాలా దగ్గర మనిషి అని ట్రీట్ చేశారు. దగ్గర మనిషి అని, కొడుకు అన్నట్లుగా. అంతే, అలా ఫీల్ అయింది ఆవిడ. ఒక ఆర్టిస్ట్ లాగా ఒక చూడలేదు మిమ్మల్ని అక్కడ. తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే. వద్దు నాయన, చిన్న సినిమాలు చేస్తావు, చేయొద్దు, నువ్వు పెద్ద మూవీ ఇచ్చేద్దు కానీ మన సినిమా రిలీజ్ కానీ అని చెప్పేసి ఆపేసింది. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ సినిమా కూడా ఒక 2 years లేట్ చేసిందమ్మా. ఆ టైంలో సినిమా కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చింది. అప్పట్లో 70 lakhs చెప్పింది. అప్పట్లో 70 lakhs అంటే పెద్ద సినిమాల రేంజ్. 70 లక్షలు. 70 లక్షలు చెప్పింది ఆ రోజున.
సినిమా ఖర్చు పెట్టిందేమో 20 లక్షలు ఎంతో. ఉమ్, ఏ సినిమా అయినా 25 లక్షలు అయిపోయేది ఆ రోజుల్లో. 25-30 లక్షలు అంటే పెద్ద బడ్జెట్. ఒక 1 crore అంటే చెప్పక్కర్లేదు. ఇప్పుడు 500 కోట్లు ఎలాగో అప్పుడు 1 crore. ఉమ్, అయితే 70 లక్షలు 65 లక్షలు అలా బిజినెస్ పెట్టింది. ఇంకేమనంటే బయ్యర్స్ వాళ్ళు వచ్చినప్పుడు, ఎవరే మీ ఫాదర్స్ వచ్చి నా దగ్గర కూర్చునేవాళ్ళరా, నన్ను అడిగేవాళ్ళరా, బతిలాడేవాళ్ళరా, మీరేంట్రా అయ్యి అనేది వచ్చిన బయ్యర్స్ తోటి. ఉమ్, నేను బ్లాక్ అండ్ వైట్ నుంచి ఉన్న హీరోయిన్ కదా, అవును. మీ ఫాదర్స్ అంతా నాకు తెలిసిన వాళ్ళరా, మీరు వచ్చి ఏంట్రా నేను చెప్పింది ఏంట్రా ఏంటి, 65 లక్షలు రా నేను ఉన్నాను రా దాంట్లో అనేది. ఆవిడ యాక్ట్ చేశారు. ఆవిడ కూడా యాక్ట్ చేశారా? యాక్ట్ చేశారు, ఆవిడ పాట పాడుకున్నారు. ఆవిడ పాట పాడిందే ఏ సినిమాలోనూ. అవును. ఆవిడ ఒక సాంగ్ పాడతారు, ఆవిడ పాడారు, ఆవిడ యాక్ట్ చేశారు. మా పెద్దమ్మ అంటే పెరియమ్మ అంటే పెద్దమ్మ, నాకు పెద్దమ్మ ఆవిడ ఆ సినిమా. ఓకే. నాకు మదర్ వచ్చేసి తూర్పు వెళ్ళే రైల్లో హీరోయిన్ ఉంది కదా, పాత సినిమా, ఆవిడ పేరు ఏదో ఉంది, తూర్పు వెళ్ళే రైలు హీరోయిన్. మొట్టాలన్నీ ఉంటాయి. ఆవిడ పేరు చాలా సినిమాలు చేసిందండి ఆవిడ హీరోయిన్గా. ఆవిడ నా మదరు. ఓకే. ఆవిడకి అక్క క్యారెక్టర్ భానుమతి గారు అంటే నాకు పెద్దమ్మ. సినిమా టైటిలే పెద్దమ్మ అనమాట, పెరియమ్మ. పెరియమ్మ. తెలుగులోకి వచ్చేసరికి అసాధ్యురాలని మార్చుకున్నారు, అసాధ్యురాలని. ఎలా ఆడింది ఆ మూవీ? 2 years తర్వాత ఇప్పుడు ఈ రోజు ఎలా ఉందో ఆ రోజు అంతే. 2 years తర్వాత ఎలా ఉంటుంది ఇక, ఉమ్, అది ఇక ఫేడ్ అయినట్టే లెక్క. తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ బిగినింగ్లో ఉన్నంత క్రేజ్ నాకు రాను 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 తగ్గుతూ వచ్చింది. ఇదేంటి ఇలా తగ్గింది అంటే 2 years ఏమి యాక్ట్ చేయకపోవటం వల్ల ఓన్లీ బర్మస్గా సినిమా పెట్టుకునే కూర్చున్నా, ఇది రిలీజ్ అయితే చూద్దాంలని. ఓకే. ఆవిడ చెప్పిన మాటలు కూడా అదే చెప్పేది, బ్యాడ్ లక్క గుడ్ లక్క నాకే అర్థం కాలేదని. జనరల్గా సార్ ఆర్టిస్టులకు చాలా మందికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. అంటారు, అది నాకు తెలియలే. అరే నువ్వు ఎందుకురా చిన్న సినిమాలకు ఎగబడతావు, పెద్ద మూవీస్ చేసుకో, ఇలా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఆవిడ. ఉమ్, అది నిజమే. అంటే ఒకసారి చిన్న మూవీస్ కంటే ఏంటంటే 10 లక్షలు 15 లక్షల సినిమాలు బోల్డెన్ ఉంటాయి అప్పట్లో. ఆ మూవీస్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ పెద్ద సినిమాలు రావు, ఇక ఇట్లా బిజీ అయిపోతా నేను. ఎస్. ఆవిడ చెప్పేది ఒక విధంగా మంచిదే, మంచి కాస్టింగ్ చూసుకోని ఆయన, మంచి ఆర్టిస్టులను చూసుకో, పెద్ద బ్యానర్ రాని, వెయిట్ చేయనేది. ఉమ్, నేను అలాగే వెయిట్ చేశాను 2 years, మిస్ కొట్టేశా. తర్వాత మళ్ళీ హీరోగా వచ్చినాయి, తమిళ్లో యాక్ట్ చేసుకుంటూ వచ్చా. అదే నేపథ్యంలో ఒక ఇన్విటేషన్ చూడటం, మా చిరంజీవి గారు చూడటం, అరవింద్ గారికి కూడా పంపించాను ఇన్విటేషన్. ఓకే. రే మర్చిపోయాను, పలానా రావడం బ్రదర్ ఇతను మన పెళ్లి సందర్భ ఫంక్షన్లో కలిసాను ఇతన్ని, బాగుంటాడు అతన్నే తీసుకురండి. ఆ క్యారెక్టర్కి ఎవరెవరు అని చెప్పేసి అనుకుంటున్నారు. రేపు షూటింగ్. విలన్గా మంచి గ్లామరస్ విలన్ మీరు ఆ టైంలో. యంగ్ అండ్ గ్లామర్ విలను, తెలుగు ఆడిని, నార్త్ ఇండియన్ కాదు. కానీ మిమ్మల్ని ఎవరు తెలుగు అనుకోలేదు. తెలుగు అనుకోవాలి ఆ రోజుల్లో, ఎవరో పడితే వాళ్ళు తమిళ కేరళని అనుకునేవాళ్ళు తెల్లగా. అయితే చిరంజీవి గారు రేపే షూటింగ్ అమ్మా, ఉమ్, ఈరోజు మార్నింగ్ చూశారు, ఈవినింగ్ ఫ్లైట్కి నాకు టికెట్ వేసి ఆయన బయలుదేరి వచ్చేసారు. ఓకే. ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి దేనికో, ఈవినింగ్ ఫ్లైట్ నేను 6 బయలుదేరి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. వచ్చేసాను, రూమ్ ఇచ్చారు, మంచి రూమ్, అప్పట్లో పెద్ద రూమ్ ఇచ్చారు. చక్కగా నాకు ఒక కారు పెట్టేశారు. వావ్. విజయ్ మీ కారు మీరు వాడుకోండి అని. డ్రైవర్ని పెట్టనంటే వద్దండి, నాకు డ్రైవింగ్ వచ్చు అన్నాను. ఉమ్, లైసెన్స్ అన్నీ ఉన్నాయిగా. కార్ ఇచ్చేసరికి మీ ఇష్టం, షూటింగ్ మేకప్ మ్యాన్ అందరూ మీతో ఉంటారు కాబట్టి మీరు లొకేషన్కి వచ్చేయండి. ఆల్మోస్ట్ అంటే మిమ్మల్ని కూడా ఒక హీరోలానే ట్రీట్ చేశారు. అంతే. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను, ఫస్ట్ డే మీటింగ్, నెక్స్ట్ డే నైట్ షూటు, తడుచుకుంటూ వర్షంలో మారిపోయి వెళ్తాను, గుర్తుంది. ఆయన కాఫీ పెట్టేసి అవునవును. తల తుడుస్తారు టవల్ ఇచ్చి. అదే ఫస్ట్ షాట్ నాది. ఎలా యాక్ట్ చేస్తాడు అన్నట్టుగా పెట్టారు. అది డైరెక్టర్ గారు మరి ఏమనుకున్నది తెలియదు. ఫస్ట్ టేకే సూపర్, ఏడ్చుకుంటూ వెళ్ళటం, ఆయన పట్టుకుని ఆడవటం. అంటే అక్కడ జనరల్గా ఏంటంటే అపియరెన్స్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆయన ఏదైనా చేయడానికి వెళ్తున్నారేమో అన్నట్లు కనబడుతుంది. అనిపిస్తుంది. అవును. వర్షంలో నేను మారిపోయాను అసలు, టోటల్గా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి తెలియక తప్పు చేశాను, క్షమించండి నన్ను అని చెప్పి అంటాం. ఆ రోజు నుంచి క్లీన్ షేవ్ తోటి మంచి బాలు లాగా రావడం స్కూల్కి, కాలేజ్కి. ఎస్. అలాగా మంచి క్యారెక్టర్ అది. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందులో. లైక్ అంటే అప్పటికి చాలా మంది ఇప్పుడు అంటే మేబీ అప్పట్లో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ కోసం యాక్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పునీత్ సార్ మెయిన్ విలను, పునీత్ సార్. తర్వాత సత్యప్రకాష్ చేశాడు ఒక క్యారెక్టర్, మన విజయ్ గారు, పెద్ద విజయ్ గారు చేశారు. విజయ్ చేశాడు. అందరినీ ఒరే అంట. అదొక ఆశ్చర్యం ఏంటంటే మాకు అప్పట్లో ఏంటంటే ఒరే అని పిలుచుకుంటే ఆప్యాయత ఎక్కువ, అంత క్లోజ్ అయ్యాం. ఓ అరే సత్య నువ్వు రారా అనేవాడిని ఇలాగే. అరే అందరం ఒరే అని పిలుచుకో, మరీ పెద్దవాళ్ళు అయితే భయ్య అనేవాళ్ళం, అన్న అనేవాళ్ళం.
కొంచెం పర్లేదు అనుకుంటే మాత్రం ఎరా అంతే. ఇప్పట్లాగా సార్లు గురువు గారులు లేవా? అసలు లేవు అప్పుడు. ఓకే. ఎక్కువ ప్రేమ అంటే ఎరా, లేకపోతే బ్రదర్ అయినా బయ్య అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది బ్రదర్. యాక్చువల్గా మన శివాజీ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు కొత్త అప్కమింగ్. మర్చిపోయాను చెప్పడం, శివాజీ రాజా, శివాజీ రాజా గారు వీళ్ళందరూ ఈ శివాజీ రాజా గారి ఒరే అని పిలుస్తుంది ఇప్పటికి. ఇదే చెప్పేది, వీళ్ళంతా మా బ్యాచే. ఓకే. ఎరా శివాజీ రాజా అంట. ఏంట్రా విజయ్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుతుంటాం. వాడు మాకి ప్రెసిడెంట్గా కూడా చేశాడు తెలుసు. యా, మాకు ప్రెసిడెంట్ గా చేశారు. కాకపోతే ఇప్పుడు కొంచెం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ జరిగింది. ఇప్పుడు బాగున్నాడు. ఇండియాలో కంటే ఆయన బయట కంట్రీస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇవే బాగున్నాడు, వెల్ సెటిల్డ్. హీఈస్ వెరీ గుడ్. ఇప్పటికీ ఎప్పుడైనా ఉంటే మాట్లాడతా ఫోన్ చేసి, ఏంట్రా అంటే చెప్పాలరా అంటాడు. బాగా మాట్లాడతారు. ఫోన్ చేస్తే అమ్మ నేనైనా ఎప్పుడైనా కాల్ చేసి సార్ ఇలాగా అంటే, అమ్మ శ్వేత కలుద్దాం అమ్మా, ఇస్తానమ్మా ఎంట్రీ, నేను ఎక్కడో ఉన్నాను, ఫోన్ చేయగానే ఏంటమ్మా శ్వేత ఏం చేస్తున్నావు. ఇంక్లూడింగ్ రఘుబాబు, మర్చిపోయాను మళ్ళీ, గిరిబాబు కొడుకు రఘుబాబు గారు. ఓకే. ఎరా అంట. నేను ఆడంత పెద్దోడైనా సరే, వీళ్ళందరూ మీకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు అయినా కూడా నాకేంటో తెలియదు. అప్పట్లో ఉత్సాహం, ఫ్రెండ్ సర్కిల్. నా ఫ్రెండ్ అంటే ఒరే అనాలి, లేదంటే దూరంగా పెట్టేవాళ్ళం, సార్ అనేవాళ్ళం, లేదంటే ఏమండి అండి ఇలాగా, లేకపోతే బ్రదరు అంతవరకే, అన్న దూరంగా ఉంటే. అదే దగ్గర అయ్యే కొద్ది ఏంటంటే ఒరే. రఘుబాబుకి నాకు ఫస్ట్ నుంచి ఒరే అని నేను పిలిచేవాడిని, అలవాటు చేసుకున్నా. నేను వాడు కలిసి ఆది సినిమాకి వెళ్ళాం. ఆది వైజాగ్ దగ్గర విజయనగరం షూటింగ్. ఓకే. విజయనగరం కోరుకొండ హై స్కూల్ అంటారు, ఐడియా ఉంది మీకు? విన్నాను. హై స్కూల్ అంటారు దాన్ని, సైనిక్ది. దాంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ అమ్మ. స్విమ్మింగ్ పూల్ మ్యాక్సిమం ఈ రోజు ఉండేది 5 feet నుంచి 3 feet 2 feet వరకు వెళ్తుంది. లెంగ్త్ 5 feet కంటే ఎక్కువ ఉండదు. సైనిక్ స్కూల్ కాబట్టి అది 6 feet 8 feet హైట్ అనమాట, లోతు అనమాట, అంత డీప్గా ఉండేది. మాకందరికీ షూట్ అయిపోయింది ఆ రోజున. 4 o'clock 3 o'clock అయిపోయింది షూట్. అనుకున్న సీన్ అయిపోయింది. వివి నాయక్ మంచి ఫ్రెండ్, నువ్వు ఫ్రెండే చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ మూవీ. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మీకు అందరూ నువ్వు ఏరావరే ఫ్రెండ్సే కదా మొత్తం. మన వినాయక్ ఏంటి, పూరి జగన్నాథ్ ఏంటి, చాలా మంది డైరెక్టర్స్, ఇప్పుడున్న డైరెక్టర్స్ మ్యాక్సిమం నువ్వు ఫ్రెండ్సే. స్విమ్మింగ్ పూల్ పెద్దది. నాకు స్విమ్మింగ్ వచ్చు, జూనియర్కి బాగా చేస్తాడు చిన్నప్పటి నుంచి. విజయన నువ్వురా మనతో చేద్దాం అన్నాడు. సరే మేము ఇద్దరం కలిసి స్విమ్మింగ్ దిగాం. ఆ చివరి నుంచి చివరికి ఎవరు ఫస్ట్ ఈదుకుంటారో వస్తారు అనుకునే లోపు వచ్చాము, ఈదుకున్నాము. నేను వాటర్లో ఉన్నాను. అన్న నువ్వు పైకి రా అన్నాడు. ఎంత కాసేపు చేద్దాం కదా అన్న. లేదురా నువ్వు పైకి రా అన్నాడు. సరే అని చెప్పి పైకి ఎక్కి వచ్చా. వీడికి ఈత రాదు, రఘుబాబుకి. చెంబుతో నీళ్ళు పోసుకునే రకం ఆడు. ఎక్కడికి వెళ్ళినా చెంబు తీసుకెళ్తాడంటారు చూసారా. ఆడు కాళ్ళు మాత్రం పెట్టి కాళ్ళతో కొడుతున్నాడు ఇలా వాటర్ని. ఆడ ఒక తోపుతో వచ్చాడు జూనియర్. విజన్న నువ్వు లాగొద్దు, అస్సలు రఘుబాబు లాగొద్దు నువ్వు అంటాడు. ఆడే నీళ్లు మింగేస్తున్నాడు. అది కాదు బాబు నువ్వు ఉండని చెప్పేసి దూకి ఆడలాక్కొద్దాం అంటే ఆడనన్ను ముంచేస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళలో పడ్డవాడి దగ్గరికి వెళ్తే వాడు సేవ్ అవడం కోసం ఏది ఆలోచించడు. ఎలాగైతే పట్టుకున్నాను అని ఈ రోజుకి వాడు ఇండస్ట్రీలో చెప్పుకుంటాడు, నాకు ప్రాణభిక్ష పెట్టింది విజయ్ అని. ఇప్పటికీ ఎవరితో కూర్చున్నాడంటే ఆర్టిస్టులతోటి నా గురించే మాట్లాడతాడు. అబ్బా, అంటే అది జస్ట్ కామెడీగా చేసిందే, కాకపోతే లాక్కొచ్చేసి ఎవడ మాట ఎలా. జూనియర్ ఏంటంటే అప్పుడు చిన్నపిల్లడు. ఆది సినిమాలు ఎంత ఏజ్ 20 ఏళ్ళు ఉంటాయో నాకు తెలిసి. విజయన్న అంటాడు నన్ను జూనియర్ కూడా. విజయన్న వదిలేసే అన్న, ఎందుకు రాడు పై చూద్దాం, అన్ని నాటకాలు వేస్తున్నాడు, ఈత వచ్చు అంటాడు. ఆడికి ఈత రాదు నాకు తెలుసు. ఇప్పటికీ కూర్చుని నా ప్రాణదాతవరా నువ్వు, నిన్ను ఎలా మర్చిపోతాను అంటాడు ఫోన్ చేస్తే. నైస్ సార్, చాలా బాగుంది. ఇండస్ట్రీలో మంచి మంచి పరిచయాలు, మంచి మంచి ఫ్రెండ్షిప్స్ మీకు ఉన్నాయి. అది మీ మంచితనం, మీ సంస్కారం. అండ్ కుటుంబం నేపథ్యంకి వస్తే అసలు ఎలా ఉంటారు మీ ముగ్గురు? చాలా చాలా ఎమోషనల్, సెంటిమెంట్స్ ఎక్కువ మాకు. అవును, మరి పక్కన వాళ్ళకి ఏదైనా జరిగితేనే ఏడ్చేసేసే టైప్ అంట కదా మీరు. మామూలుగా అది సినిమాకి వెళ్ళి ఏడుస్తుంటా, పక్కన వాళ్ళు చూసి నవ్వుతుంటారు. మీరు సినిమా యాక్టర్ మీరు ఏడుస్తారు ఏంటనే. మీరు సినిమా యాక్టర్ ఏడవడం ఒక ఎత్తు అయితే, మిమ్మల్ని చూసి ఎవరైనా కానీ, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మీరేంటో తెలుసు, కానీ మీరు తెలియని వాళ్ళు ఏంటి, మిమ్మల్ని ఒక విలన్ గానే చూస్తారు. అవును, ఎందుకంటే మీ అపేరెన్స్ అప్పట్లో ఎలా ఉండేదంటే విలన్ అపేరెన్స్. ఆటోమేటిక్ గా విజయ్ గారు అనగానే మైండ్ లో అమ్మో అతను విలన్ కదా. అవును. సో
సో బట్ మీరేంటి, మీ మనసు ఎలాంటిది అనేది మాలాంటి వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే మేము డైరెక్ట్‌గా మిమ్మల్ని కలుస్తూ ఉంటాం కాబట్టి. కలవటం ఒకటేనమ్మా, మీరు చెప్పింది 100% అది. అదేవిధంగా అప్పుడప్పుడు టెంపుల్కి కానీ షాపింగ్ కానీ వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కలుస్తుంటారు. నువ్వు దాంట్లో విలువ కదయ్యా, అదేంటి అక్కడ ఎలా ఉన్నావు ఇక్కడ ఎలా ఉన్నావేంటి ఇంత సౌమ్యంగా సాఫ్ట్గా ఉన్నావేంటి అంటారు. లేదమ్మా అది యాక్ట్ చేస్తాం అమ్మ, డైరెక్టర్ చెప్పినట్టుగా యాక్ట్ చేయాలి కదా, హ్మ్. అంత లెక్క చూసుకున్నప్పుడు మా ఫీలింగ్స్ అని మార్చుకోవాలి, యాక్ట్ చేయాలి తప్పదు. అయినా కూడా అదంతా ఉత్తదమ్మ, ఓన్లీ డ్రామానే, సీరియస్ కాదు అది, రియల్గా అనుకుంటారు వాళ్ళు. చాలామంది ఆంటీలు ఉంటారు పెద్ద, అవునవునవును. రియల్గా ఆ పిల్లని ఎందుకు అలా ఏడిపిస్తావు, నీకు బుద్ధి ఉందని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. ఓహ్! ఇంతకయ్యా అంత ఏడిపించేస్తావు అమ్మాయిని పట్టుకుని ఆడబిడ్డని అంటారు. అమ్మా అది షూటింగ్ అమ్మా. ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యారా జనాలు? ఇప్పుడు కొంచెం మార్పు. ఫస్ట్లో అయితే ఇదే అడిగేవాళ్ళు, ఎందుకయ్యా ఏడిపిస్తున్నారు, ఆడబిడ్డ కదయ్యా, హ్మ్. ఎందుకయ్యా ఆయన పట్టుకుని అలా కొట్టారు, పాప వాడు ఎవరితో చెప్పుకుంటాడయ్యా, నీకు అసలు మనసే లేదయ్యా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరి వీళ్ళిద్దరిని ఎప్పుడైనా ఏడిపించారా? ఆ, మాకెప్పుడు ఆ, ఇంకోటి ఏంటంటేనమ్మా, ఒక 1 వీక్ ఎవరినైనా చూడకపోయినా మాట్లాడుకోకపోయినా ఫస్ట్ నేను హరిత కలిసిన, నేను రవళి కలిసిన, హరిత రవళి కలిసిన, ఎవరిని కలుసుకున్నా సరే ఫస్ట్ ఏడిపి వస్తుంది. ఒక 5 నిమిషాలు కాబట్టి వదలలేం, ఏదో మిస్ అయిపోయామని. అంత ఎమోషన్ క్యారీ అవుతుంది ఇప్పటికి. ఇప్పటికి ఈ రోజుకి మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీ పిల్లలు మీ అంత అయ్యారు, అయినా కానీ మీ మధ్యన బాండింగ్ ఎక్కడా ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే. వాళ్ళు ఇక్కడ ఏదైనా ఈ రోజున మా ఇంట్లో ఏం కూర వండామో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ఇంట్లో ఏం వండారో మాకు చెప్పాలి, లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, లేదా మేము అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే. అట్లా. రవళి గారు కూడా హైదరాబాదేనా? హైదరాబాదేనమ్మా, ఇక్కడే గోపన్నపల్లి అని, విప్రో జంక్షన్ అంటారు కదా, మ్మ్. అక్కడే తన విల్లా తీసుకుంది. ఓకే. తను వెల్ సెటిల్, తెలిసింది అందరికి. అవును. హరిత జాకీ సూపర్, అల్లిక టీవీ ఇండస్ట్రీ ఎక్సలెంట్ పేరు కదా వాళ్ళిద్దరు. పేరు. ఇంకోటి ఏంటి, హరిత ఇండస్ట్రీ టీవీ మీడియానే వెళ్తుంది ఆవిడే, షీఈ్ #1 రైట్ నౌ. నెంబర్ 1. అదేవిధంగా టీవీ సెల్స్ మంచి చేస్తున్నా, నేను కూడా విలన్ చేస్తున్నా. ఆ, అందరూ కూడా మీరు చెప్పినట్టు కింద అక్కడ రవళి హరితకి తమ్ముడు అంటారు. ఓ, అవునవును అంటుంటాను నేను కూడా కామెడీగా. ఈ అంటే ఏంటంటే బాడీ మెయింటెనెన్స్ కావచ్చు కొంత, స్వతహాగా మీకు వచ్చిన గ్లామర్ కావచ్చు. అని అయ్యి ఉండొచ్చు. అదేంటంటే అందరికంటే గొప్పదారంటే మా అమ్మ. ముగ్గురిని కూడా ఇండస్ట్రీకి సంబంధించి కన్నా చూడండి ఆవిడ. ముగ్గురిని అందమైన పిల్లల్ని కండం కనడం గొప్ప, ముగ్గురు ఆర్టిస్టులు అవడం గొప్ప. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ ఆర్టిస్టే, అమ్మ ఆర్టిస్టు. అవును. చాలా మూవీస్ చేస్తారు, చాలా మందికి తెలియదు. తెలియదు అది, చాలా మూవీస్ చేస్తారు ఆవిడ. అవును. ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్టు. మళ్ళీ మా ఫ్యామిలీలోకి వచ్చిన జాకీ ఆర్టిస్టు. రవళి గారి హస్బెండ్? రవళి గారి హస్బెండ్ బిజినెస్ అమ్మ, కాంట్రాక్టర్, అండ్ మీ వైఫ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మీ ఇద్దరే, లైక్ మీరు రవళి గారి మటుకే బయట వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు. అంతే. మేడం మాత్రం, హరిత గారు మాత్రం ఇండస్ట్రీ పర్సన్నే పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీ పర్సన్ పెళ్లి చేసుకోవటం వాళ్ళకి అలా సెట్ అయింది సీరియల్ నుంచి కూడా. తర్వాత నేను అడిగాను, జాకీ ఈ విధంగా మా సిస్టర్ అనుకుంటున్నాం అయ్యా, అదేంటి భయ్యా ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, అప్పుడేంటి ఒక 2 years ఆగుదాం అన్నాడు. 2 years ఆగటం ఏంటి, పెళ్లి చేసుకుని కూడా సెటిల్ అవ్వచ్చు కావాలంటే. యాక్చువల్గా ప్రపోజల్ మీ దగ్గర నుంచి వెళ్ళిందా? ఫస్ట్ నేను అడిగాను, మేము ఇద్దరం కలిసేవాళ్ళం ఎవ్రీడే. ఓకే. కలిసినప్పుడు అమ్మ అంది, ఎవరున్నారా అంటే పలానా జాకీను హరిత చేస్తున్నారు కదా, జాకీని అడుగు చూస్తాను ఉండమ్మ ఒకసారి. ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయిందని, ఆఫ్ స్క్రీన్ వాళ్ళిద్దరిది లవ్ స్టోరీ అనుకుంటున్నాం ఇంకా మేము. కాదు, తర్వాత నేను అడగటం, ఒక 2 years ఆగుదాం భయ్యా అన్నాడు. అదేంటి భయ్యా నువ్వు 2 years అంటావేంటి, అన్న పిచ్చి కింద వయసు అయిపోద్ది, పెళ్లి చేసుకో తర్వాత సాధించుకోవాలంటే అంటే, లేదు 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 అన్నాడు. మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు. ఆ రోజు నుంచి చెన్నై రావటం, February 14th అది లవర్స్ డే, ఓకే, అదే రోజున ఎంగేజ్మెంట్ జరగటం, వావ్, ఒక వెంటనే మంచి టైం చూసుకుని మ్యారేజ్ అవ్వటం, అలా సెట్ అయిపోయింది. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యంగా ఉంటారు సార్. డెఫినెట్గానమ్మా, ఎందుకంటే అదే చెప్పేది, ఆ దేవుడు రాసి పెట్టింది ఒకటైతే వాళ్ళిద్దరికీ కూడా అండర్స్టాండింగ్, బాండింగ్ అనేది ఉండటం అనేది. చక్కగా తను ఏదైనా షూటింగ్ నుంచి వచ్చినా నువ్వు కూర్చోమ్మా అని చెప్పేసి తానే వంట చేసి పెడతాడు, కాఫీ ఇస్తాడు. అబ్బా, జాకీ గారా? జాకీ ఓకే. ఒకవేళ తనకి షూటింగ్ లేదు ఈ రోజునంటే ఇంటి పని అంతా తనే చేసుకుంటుంది, ప్రతిదీ సర్దుకుంటుంది. పని వాళ్ళ మీద అంతానే డిపెండ్ అవ్వగలం మనం, ప్రతిదీ సర్దుకోవటం, క్లీన్ చేసుకోవడం. మా హరితకి అయితే మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత స్నానం చేయడం, పూజకి రావటం, ప్రతిరోజు ఆవిడే అంతే పూజ చేయాలి.
మా అందరికీ పూజలు అలవాటు బాగా. అదే మీ ఇంట్లోకి రాగానే కూడా పాజిటివ్ వైబ్స్ బాగా తెలిసినాయి. మా ఇంట్లో అందరికీ అలవాటు అది. ఎవ్రీడే లేకంగానే ముందు పూజ చేయాలి. ఓకే. ఇక వాళ్ళకు కుదిరిన 5 రోజులు తప్ప లేడీస్కి, మిగతా రోజులు 25 రోజులు కూడా పూజ చేయాల్సిందే. వావ్. ఇక పండగలంటే ఇంకా కొంచెం అమోఘంగా ఉంటుంది. ఎస్. పూజ 1 గంట చేసేది ఇంకా 2-3 గంటలు. ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరు? నేను ప్రస్తుతానికైతేనమ్మా ఒకటే జెమినీలో జరుగుతుంది. జీ తెలుగులో అడిగారు, జీ తెలుగు ఆల్రెడీ చేస్తున్నాను. మన నాగార్జున గారిది అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది ఒకటి చేశాను. ఓకే. మా టీవీకి చాలా చేశాను, ఈ టీవీ చేశాను. 1 by 1 వస్తుంటే నాకేంటంటే కొంత యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీరు వెళ్ళిన తర్వాత నేను షూటింగ్కి వెళ్ళిపోతా జరుగుతుంది కాబట్టి జమినీది. అది కూడా లేదనుకోండి, యూట్యూబ్ ఏదో ఒక వ్లాగ్ చేసేసుకుంటా. ఓ. ఫోన్ చేస్తా, కెమెరామెన్ లైట్స్ తీసుకొచ్చేస్తాడు. అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయి అప్పటికప్పుడు చేసుకునేది. ఓకే. ఖాళీగా అయితే ఉండవు. ఖాళీగా ఉన్నాను, రియల్ ఎస్టేట్ మీద పడతా. ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ కొన్నామా, అమ్ముకున్నామా, లేదా ఎవరికన్నా చెప్పావా. ఇప్పుడు సీరియల్స్ కాకుండా మీ మెయిన్ బిజినెస్ అదనుకోవచ్చా? మెయిన్ బిజినెస్ అని కాదమ్మా. అంటే నేను చెప్తే చాలామంది మీకే ఉందలన్న, మీరు ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడతారన్న డైలాగ్ ఒకటి చాలా చోట్ల విన్నా. ఉన్నోళ్ళని కాదు, లేనివాళ్ళు కాదు, ఎవరికైనా సరే పొట్ట కూటి కోసం కోటి విద్యలు అంటారు. డెఫినెట్గా అన్ని పనులు చేయాలి, ఏది మెయిన్ కాదు, అన్నీ సమానమే. అలాగని చెప్పేసి ఇండస్ట్రీ వదిలి నేను అస్సలు ఉండలేను. దాంట్లోంచి వచ్చే ఇన్కమ్ నాకు చాలా బాగుంది. ఇప్పుడు సీరియల్స్ అయినా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది నాకు. ఎంత సార్ మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఆయన చెప్పకూడదు అనుకుంటా రెమ్యునరేషన్. ఇప్పుడు కాదు కదా సార్, అప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు ప్రెసెంట్ రెమ్యూనరేషన్ అడగట్లేదు కదా. ఫస్ట్ రెమ్యునరేషన్ 3,000 తీసుకున్నానమ్మా. 3,000 అంటే అప్పట్లోనే పెద్ద అమౌంట్. అప్పట్లో అయ్యి, ఎందుకంటే సినిమా చేసి టీవీ మీడియాకి వచ్చి టీవీలో తీసుకున్నా పర్ డే. టీవీలోనే 3,000? 3,000 ఇచ్చారు నాకు ఫస్ట్ డే. ఓకే. ఎందుకంటే సినిమా నుంచి నేను చాలా రోజులు చేయలే టీవీ. హరితాజాకి టీవీ చేశారు కానీ నేను టీవీకి రాలేదు అప్పటికి. మూవీస్ లో అంత మంచి మంచి రోల్స్ వస్తుంటే ఇంకా టీవీకి ఎందుకు వస్తాయి? టీవీకి ఎందుకు వస్తాను, తర్వాత టీవీ చేయండి, మెయిన్ క్యారెక్టర్ మీరే అంటే నేను చేయలేను సరే, టీవీ ఎందుకు, సిల్వర్ స్క్రీన్ ఉండగా పెద్దది బిగ్ స్క్రీన్ అని చెప్పి. తర్వాత మా అబ్బాయి, వాడు ఇప్పుడు 10th చదువుతున్నాడు, చూసే ఉంటారు, చాలా బ్లాగ్స్లో ఉంటాడు. వాడికి ఒక 7 years 8 years వచ్చినట్టున్నాయి. అప్పుడు చూసి 6 years డాడీ అత్త యాక్ట్ చేస్తుంది టీవీలో, మా అమ్మ యాక్ట్ చేస్తున్నాడు, మీరు యాక్ట్ చేయండి అని వాడు ఫోర్స్ అనమాట. మీ బాబు చెప్తే కన్విన్స్ అయ్యారా? ఫోర్స్ అయిన తర్వాత అంటే రోజు చూసుకోవచ్చు ఈ టీవీలో. వాడు ఆలోచన ఏంటి, మూవీ అయితే ఎప్పుడప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తాం. అవును. ఇది అనుకోండి రోజు టీవీలో వస్తుంది కదా. సరే వాడు అడుగుతున్నారు కదా అని చెప్పి అప్పుడు టీవీ మీడియాకి ఎంటర్ అవ్వటం, అప్పటి నుంచి కంటిన్యూగా చేయటం. ఈ రోజుకైతే మాత్రం ఒకే సీరియల్ శ్రావణ సంధ్య అని చెప్పి జెమినీలో 2:30కి వస్తుంది. అవును, వైట్ అండ్ వైట్ వేసుకొని. మీకు ఇప్పటికి అప్పటికి అదే విలన్ క్యారెక్టర్స్, అది మీరు సెంటిమెంట్ గా చేస్తున్నారా, మిమ్మల్ని చూసి వస్తున్నాయా సార్? ఒకటి ఉందమ్మా దీంట్లో, ఏదైనా కానివ్వండి, అటు బిగ్ స్క్రీన్ కానివ్వండి, చిన్న స్క్రీన్ కానివ్వండి, ఏదైనా సరే 2 ఈక్వల్ అయిపోయినాయి ఇప్పుడైతే. దీంట్లో వాళ్ళు దాంట్లో యాక్ట్ చేస్తున్నారు, దాంట్లో వాళ్ళు దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. సీజన్స్ వచ్చినాయి ఇప్పుడు చూసే ఉంటారు మీరు. వెంకటేష్ బాబు దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు, రాణా దగ్గర నుంచి. ఇక చిన్న స్క్రీనా బిగ్ స్క్రీన్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదేదని లేదు, అన్నీ కూడా ఈక్వల్ అయిపోయినాయి ఈ రోజున. ఒకప్పుడు అనేవాళ్ళు చిన్నది పెద్దదని. 2 ఉంటాయమ్మా, హీరో విలన్, మెయిన్ క్యారెక్టర్స్ అంటారు. విలన్ ఎంత గొప్పగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. మీరు గమనించండి, విలన్ తిట్టే కొద్దీ హీరో ఇమేజ్ అలా పెరుగుతుంటుంది, విలన్ కొట్టే కొద్దీ హీరో లెగుస్తుంటాడు. ఇప్పటికీ కూడా హీరో దెబ్బలు తినేసి పడిపోతాడు, లాస్ట్లో లేసుకొడేస్తాడు. అవును. బికాజ్ ఆఫ్ ఏంటంటే హీరోకి ఇచ్చే బిల్డప్, విలన్ ఎంత ఫోర్స్ చూపిస్తే, అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరు, విలనే. అంటే జనరల్గా బేసిక్గా అంటూ ఉంటారు కదా, నీ కెపాసిటీ ఏంటో తెలియాలంటే నీ శత్రువు ఎవరో తెలియాలి అని చెప్పేసి కదా, అలాగే హీరో విలన్కి అదే అలానే ఉండాలి కనెక్షన్ అని చెప్పి. అందువల్ల మెయిన్ క్యారెక్టర్ అవ్వటం విలను. విజయ్ గారు అనగానే మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలన్నది వాళ్ళ థాటు. విలనే అక్కడ. ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను, అటు పాజిటివ్ అయినా చేయగలను, నెగిటివ్ అయినా చేయగలను. మాస్టర్లోనే చూపించా మూవీలో. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ రఫ్గా ఉంటా, గడ్డం అది పెట్టుకొని. నన్ను చూస్తేనే భయపడతారు, ఈడేంటర్ బాబు రవిడే అని. తర్వాత చూస్తేనే షేవింగ్ అంతా చేసుకుని టక్ చేసుకుని చాలా నీట్గా కామ్గా వచ్చి కూర్చుంటా కాలేజీలో. అప్పటి నుంచి నాకు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు విజయ్ అన్నది అయితే మాత్రం అందరికీ ఉంది. పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. అవును.
ఇంతమంది ఇంత సర్కిల్ ఉంది కదా, ముందు ముందు విజయ్ గారిని మేము సినిమాల్లో చూడగలమా? 100% అవునా? డెఫినెట్గా. ఎందుకంటే ఇది మీరు అడిగారు, మా ఫ్యామిలీ అడిగారు, మా వ్యూవర్స్ అడుగుతున్నారు అన్నయ్య మిమ్మల్ని సినిమాలో చూడాలని. ఎస్. అందరూ కామెంట్స్లో వస్తుంది, అన్నయ్య మీరు సినిమాలు చేయండి అన్నయ్య. మీరు మాట్లాడుతుంటే చిరంజీవి గారిలో ఉంది, మీరు స్మైల్ చేస్తుంటే రాజశేఖర్ గారిలో ఉంది, రకరకాలుగా కంపేర్ చేస్తుంటారు. అందరు హీరోలు కలిపి మీలో ఉన్నారని. ఒక్కోసారి వైట్ అండ్ వైట్ వేసి స్పెట్స్ పెడితే బాలేబాబులో ఉన్నారని, వావ్, ఇలాగా కామెంట్స్ బోల్డెన్ వస్తుంటాయి నాకు. మంచి బూస్టింగ్ అనిపిస్తాయి కదా మీకు అలాంటి చాలా చాలా గొప్ప అనిపిస్తుంది, చాలా మంచిగా ఫీల్ అవుతా. డెఫినెట్గా అందరికీ కోరికే, ముఖ్యంగా మీరు అడిగినట్టుగా మా ఫ్యామిలీకి అయితే బాగా ఓకే. సినిమాల్లో. అప్పట్లో మా వాడు చిన్నోడు కాబట్టి టీవీ డైలీ చూడొచ్చు అని అడిగాడు. ఎస్. ఇప్పుడు వాడు కూడా అంటున్నాడు డాడీ మూవీ చేయండి అని. ఓకే. జనరల్గా చూస్తుంటారా సార్ ఇప్పుడు మీ ఛానల్లో కానివ్వండి, మీ ఏవైనా కామెంట్స్ అనేవి మీరు చదువుతూ ఉంటారా? చదువుకుంటాం అన్నీ చదువుతారు. అన్నీ, ఎందుకంటే ఖాళీగా ఉంటే వేరే పని లేదనుకుంటే మా మిస్సెస్ అయితే అవసరం కాబట్టి ఇంట్లో పని చేసుకుంటుంది, కామెంట్స్లో కూర్చుంటుంది. ఓకే. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా, నెగిటివ్ కామెంట్స్ని ఎలా తీసుకుంటారు? అదేనా, అందరికీ పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. ఇప్పటికీ అందరి వ్యూవర్స్కి తెలుసు, మా వ్యూవర్స్కి మీరు కూడా చెక్ చేసుకోండి, నెగిటివ్ అనేది ఇంతవరకు రాలే నాకు. వావ్, దట్ ఈస్ రియల్లీ గ్రేట్ కదా సార్. అన్నీ పాజిటివే, అన్నీ 99% అమ్మ, 100 అని చెప్పలేను కానీ 99% పాజిటివ్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక, ఆల్మోస్ట్ సీరియల్స్ స్టార్ట్ చేశాక అందరిళ్లలో మీరు కనబడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో మీరు ఉంటున్నారు, అవును ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూడొచ్చు. అవును, సో ఈ టైంలో మీరు చిత్ర పరిశ్రమకి దగ్గర అయ్యి ఏమన్నా ఛాన్సెస్ రావడం జరుగుతుందా ప్రెసెంట్? 100% అమ్మ. ఇది నాకు ఒక విధంగా సపోర్టే చేసింది మీ మీడియా. ఓకే. అంటే ఆఫర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నాయి సెలక్షన్లో. ఓకే. నాకేంటంటే పెద్ద చిన్ననైతే ఇప్పుడు చెప్పలేను నేను. కొంచెం తెలిసిన హీరోస్ తోటి, పెద్ద హీరోస్ కొంచెం మూవీస్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు పెద్ద హీరోతో ఒక సినిమా చేస్తే చిన్న సినిమాలో ఒక 10 చేయగలను ఓకే. అన్నట్టు ఒక చిన్న థాట్ తప్పితే ఈ సినిమా చేయాలి ఆ సినిమా చేయాలని లేదు. మంచి ఆఫర్ కోసం వెయిటింగ్. సో ఇన్ ఫ్యూచర్ మా విజయ్ గారు కూడా మూవీస్లో బిజీగా ఉండబోతున్నారు. డెఫినెట్గా 100% అది. ఓకే. సో బాగా బిజీ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇస్తారనమాట. మీరు ఎప్పుడైనా రేపని రండి, మీ ఇష్టం అది. ఎనీవే సార్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందు ముందు మీరు బాగా ఇంకా బిజీ ఆర్టిస్ట్ అవ్వాలని, అఫ్ కోర్స్ ఇప్పటికీ బిజీగానే ఉన్నారు, బట్ యాజ్ ఏ మూవీస్లో మంచి లీడ్ రోల్స్లో మీరు నటించాలని చెప్పేసి, మళ్ళీ ఒకసారి విజయ్ గారిని మేము బిగ్ స్క్రీన్ పైన చూడాలని చెప్పేసి మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఆల్. మీరందరూ చూడండి, మా హిట్ ఛానల్ నుంచి నిజంగా ఈరోజు రావటం, ఒక ఇంటర్వ్యూ అడగటం ఇలాగ జరిగింది. ఆవిడ కూడా మంచి మంచి క్వశ్చన్స్ అంటే నా మనసులో ఉన్నాయి అడిగారు ఆవిడ, వేరే కొత్తవి అడుగుతారు నేను ఫీల్ అయ్యాను. నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో మీరందరూ ఏమైతే ఏమై అనుకుంటున్నారు నా గురించి అదే అడిగారు ఆవిడ. ఎనీవే థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.